వెల్కమ్ టు హెచ్కే సాఫ్ట్వేర్. మన ఫార్మా సాఫ్ట్వేర్లో అకౌంట్స్ అనేది ఏ విధంగా క్రియేషన్ చేసుకోవాలి. ముందుగా మాస్టర్లోకి వెళ్ళిపోయి అకౌంట్స్ ఉంటుంది. ఇందులో అకౌంట్ క్రియేషను షార్ట్కట్కి F6. మనకి ఇక్కడ అకౌంట్ సెలెక్ట్ టైప్ ఉంటుంది. మనం ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అయినా కానీ ఇక్కడ క్రియేషన్ చేసుకుంటాము. ముందుగా అకౌంట్ క్రియేషన్ అయితే ముందుగా ఆ అకౌంట్ పర్పస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం పర్చేజ్ చేస్తే కనుక మన సప్లయర్ అవుతారు. అదే మనం సేల్ చేస్తే కనుక కస్టమరు. అలాగే బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్, ఎసెట్ ఎక్స్పెన్స్ ఏ అకౌంట్ అయినా కానీ ఇక్కడ క్రియేషన్ చేసుకుంటాం. ముందుగా ఇక్కడ సప్లై క్లిక్ చేసుకొని ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేస్తాము. కోడ్ కానీ కోడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ అడ్రస్కి వెళ్ళిపోయి మన అడ్రస్ టైప్ చేస్తాము. ఇక్కడ టౌన్ ఏంటి, ఇక్కడ స్టేట్ కానీ స్టేట్ మార్చుకుంటాము. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఏంది, ఇక్కడ టైప్ అనేది జిఎస్టీ టైపు రిజిస్టర్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ మనం కరెక్ట్గా వస్తేనే వ్యాలిడ్ వస్తుంది మనకి. అదే మనం మిస్టేక్ ఎక్కిస్తే కనుక ఇక్కడ డస్ నాట్ మ్యాచ్ వస్తుంది. మన పర్చేజ్ బిల్లు కూడా సేవ్ కాదు. మన జిఎస్టీ నెంబర్ కరెక్ట్గా కొట్టిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే అయింది. చెక్ చేసుకోండి జాగ్రత్తగా. అలాగే ఇక్కడ డిఎల్ నెంబర్ ఏంటి, ఇక్కడ ఎనదర్ అని క్లిక్ చేస్తే మనకి ఎంతమంది సప్లైస్ అంతమందికి సప్లై నేమ్ క్రియేషన్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి కస్టమర్స్ కాబట్టి ఇక్కడ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఏరియా కాబట్టి ఇక్కడ ఏరియా పెట్టుకోవచ్చు. మనం ఏరియా ఇక్కడ లేకపోతే కనుక పక్కన ఏరియాస్ ఉంటాయి, ఇక్కడ ఏరియా క్రియేషన్ చేసుకోవచ్చు. ఏరియా నేమ్ ఏంటనేది. అలాగే అడ్రస్కి వెళ్ళిపోయి వాళ్ళ అడ్రస్ ఎక్కిస్తాం. ఊరి పేరేంటి, అలాగే ఇక్కడ స్టేట్ కావాలంటే స్టేట్ మార్చుకుంటాం. వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఏంటి, ఇక మన మొబైల్ నెంబర్ అనేది మీ చాయిస్ మొత్తం ఎంటర్ చేసుకోవచ్చు. మీరు రెడీ కానీ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇది జిఎస్టీ నెంబర్ ఏంటి టైప్ రిజిస్టర్ పెట్టేసుకుని సరిపోతుంది. డిఎల్ నెంబర్ ఏంటి, ఇక్కడ ఉండదు. మనం ఎట్లా ఎంతమందిని ఒకేసారి ఎంటర్ చేసుకుంటూ రావచ్చు అకౌంట్స్ అనేది. అదేవిధంగా మనకి బ్యాంక్ ఉంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నేమ్ క్రియేషన్ చేసుకోవచ్చు. సేవ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ అకౌంట్స్కి వచ్చేస్తే మనం ఫైండ్ కానీ ఇక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. అదే మౌస్తో రైట్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ ఫైండ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమన్నా స్పెల్లింగ్స్ కానీ అండ్ అకౌంట్స్ కానీ అడ్రస్ కానీ ఏమైనా తప్పులు ఉంటే కనుక మనం మార్చుకొని సేవ్ చేసుకుంటాం. ఏ అకౌంట్ ఇక్కడ డబ్బులు చేసినా పర్లేదు, క్రెడిట్ చేసినా పర్లేదు. ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఇంకా సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.